అందరికీ నమస్కారం. నా పేరు ఆదివిష్ణు వెంకటరమణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నేను మహాభారతంలో కథ చెప్తున్నాను. శ్రీకృష్ణుడు అశ్వత్థామని 3000 సంవత్సరాలు కుష్ఠరోగంతో జీవించమని చెప్పించిన కథ ఇది. మహాభారతంలోది. మహాభారతంలో ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థాముడు, తల్లి కృపి. అతను మరణం లేని చిరంజీవి, ద్రోణాచార్యులకు ముద్దున కుమారుడు. మహాభారత యుద్ధంలో తన కుమారుడు మరణించాడన్న వదంతి విని ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైపోయాడు. ఆ మరణించే తండ్రి దగ్గరికి వచ్చి కక్షతో రగిలిపోతున్న అశ్వత్థామ ఎలా అయినా నేను దృష్టద్యుమ్నుని చంపుతానని తండ్రి దగ్గర అనుమతి తీసుకున్నాడు. మహాసంగ్రామం అనంతరం చివరి రోజున నేను ఎలా అయినా సరే ఈ రోజుని పాండవులు నేను వధిస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చి ఆ రాత్రిపూట వెళ్ళి గుడ్లగోపుల్ని కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయి, రాత్రిపూట గుడ్లగోపులు కాకులపై ఎలా దాడి చేస్తాయని విశితంగా పరిశీలించి ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ రాత్రికి కృతవర్మ కృపాచార్యుడితో కలిసి ముగ్గురు పాండవుల శిబిరానికి బయలుదేరతాడు దాడి చేయడానికి. అంతకుముందే శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వల్ల అడ్డగించేస్తుంది రక్కసి. ఆ రాత్రే శ్రీకృష్ణుడు సాత్యగితి పాండవులందరినీ గంగానది తీరానికి చేర్చేశాడు. తెలుసు కదా, సర్వం తెలుసు కదా శ్రీకృష్ణుడికి. తెలిసి గంగానది తీరానికి చేర్చేశాడు అందరినీ. ఆ రాత్రి ఏం చేశాడంటే శివునికి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి తన శరీరాన్ని అర్పించేసి శివుడి దగ్గర తపస్సు చేసి ఆ రాత్రికి నన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ చనిపోయేటట్టు వరం పొందాడు శివుణ్ణి మెప్పించి. ఆ రాత్రికి తనను చూసిన వాళ్ళందరూ చనిపోయేలా వరం పొంది తదాస్తు అంటాడు కదా శివుడు, వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం ఆ రాత్రికి వెళ్ళి పాండవులను చూస్తే చనిపోతారన్న ఓ కొద్దీ వెళ్ళాడు. కానీ ఆ పాండవులు అక్కడ లేరు. అప్పుడు వెళ్ళంగా పాండవ పుత్రులు, ద్రౌపది పుత్రులు ఉప పాండవులు ఉన్నారు, వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళందరినీ చంపేస్తే వీళ్ళ లేరు కదా. ఈ వార్త విని పాండవులందరూ కూడా ఇతని మీద వెంబడించారు అశ్వత్థామని. వెంబడించి అశ్వత్థామ యుద్ధానికి రెడీ అయిపోయాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వినియోగించాడు, అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వినియోగించాడు. ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఈ రెండు ఢీకొంటే ప్రళయం వేస్తుందని ఋషులందరూ వచ్చి మీరిద్దరూ ఉపసంహరించుకోవాలి, బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోండి అని అడగగా అర్జునుడు ఉపసంహరించుకున్నాడు. కానీ అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోయాడు. కానీ అది గురిపెట్టిన లక్ష్యం ఎవరినైనా ఛేదించాలి, లేకపోతే అది పనిచేయదు. అందుకని దుష్టబుద్ధితో ఏం చేశాడంటే పాండవ స్త్రీల మీదకు ఉపయోగించాలని పాండవ స్త్రీల గర్భానికి గురిపెట్టాడు. అందులో అర్జునుడు కోడలు ఉత్తర గర్భంతో ఉన్నది. ఆ గర్భంలో పరీక్షితు ఈ సింహాసనాన్ని పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే పరీక్షిత్తు గర్భంలో ఉన్నాడు, ఉత్తర గర్భంలో. అతనికి ఆ పరీక్షితుడు మహారాజుకి గురిపెట్టి చంపేశాడు. అప్పుడు యోగమాయ చేత శ్రీకృష్ణుడు పరీక్షితుణ్ణి జీవన్ముక్తుని మళ్ళీ జీవితం ప్రసాదించాడు. యోగమాయ చేత మృత శిశువుని బ్రతికిస్తాడు. నువ్వు 3000 సంవత్సరాలు కుష్ఠరోగంతో జీవించమని అశ్వత్థామని శ్రీకృష్ణుడు శపిస్తాడు. సప్త చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామ బలిచక్రవర్తి, వ్యాస మహాముని, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ 7 కూడా సప్త చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థాముడు తన దుష్టబుద్ధి చేత శ్రీకృష్ణునితో శపించి 3000 సంవత్సరాలు కుష్ఠరోగంతో జీవించాడు. ఇది దుష్టబుద్ధి ఉదాహరణ మహాభారతంలో కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.